ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం గత వీడియోలో శుక్రగ్రహం గురించి, గురుగ్రహం గురించి తెలుసుకున్నాము. ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అది జాతకం లేని వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది. ఈరోజు మనము కుజగ్రహము, చాలామంది చూడండి కుజదోషం ఉంది, నా కుజుడు బాలేడు అందుకే వివాహం అవ్వట్లేదని రకరకాల ఉంటాయి. అసలు కుజుడు యొక్క ప్రభావం కేవలం వివాహం మీదే ఉంటుందా? కుజుడు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? కుజగ్రహం గనక స్పాయిల్ అయినట్లయితే ఎక్కడా భయపడకుండా మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బయటపడతాము. దానం కానివ్వండి, భగవత్ స్మరణ కానివ్వండి, ఏం చేసుకోవాలి, బాగుంటే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా, మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కుజుడు పూర్వజన్మ కర్మనిస్తూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అంటే పూర్వజన్మ కర్మనిస్తాడంటే ఏం చేస్తాడు అంటే, మీరు కనుక బాగా అగ్రెసివ్గా ఉంటున్నారనుకోండి, పూర్వజన్మ కర్మకి సంబంధించింది ఎక్కువ అనుభవిస్తుంటారు. కూల్గా ఉన్నారనుకోండి, అంటే అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకుండా, ఎందుకంటే బుధుడు న్యాచురల్గా బుధుడు యొక్క తత్వం ఏంటి, ఇప్పుడు చూడండి, మనమేంటో మనం తెలుసుకొని మన దాంట్లో మనం ఉన్నప్పుడు మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. మనం కానటువంటి దానిలోకి వెళ్తుంటాం ఒక్కోసారి, అక్కడ ఇబ్బంది పడతాడు మనిషి. ఆ రకంగా బుధగ్రహం అంటే మిథున లగ్నానికి బుధుడు అధిపతి కాబట్టి బుధ సంబంధించిన బుద్ధి, ఆలోచన ఇవి ఎక్కువగా పనిచేస్తుంటాయి. ఆవేశము, కోపము ఇవి ఎక్కువ ఎప్పుడైతే పనిచేస్తుందో అక్కడ మనిషి నష్టపోతుంటాడు. అయితే మీ లగ్నానికి షష్ఠమాధిపతి అవుతాడు, గుర్తుపెట్టుకోండి. షష్ఠమాధిపతి కనుక లగ్నంలో ఉన్నాడా అంటే ఇక్కడ చతుర్థ భావం అంటే బుధుడు కూడా పాడైతే వీళ్ళకి ఎక్కువగా బ్యాక్ పెయిన్స్ రావడము. అంటే ఈ కుజుడు కనుక లగ్నాన్ని చూస్తున్నా, లగ్నంలో ఉన్నా, లగ్నాధిపతితో కలిసి ఉన్నా కాస్త బాడీ పెయిన్స్ ఎక్కువ రావడం, పూర్వజన్మ కర్మ అనుభవించడం. ఏ రూపంలో అనుభవిస్తారంటే పూర్వజన్మ కర్మ వీళ్ళు ఏదైనా ఒక పెయిన్ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కూడా. అంటే బాడీలో ఏదో ఒక పార్ట్లో పెయిన్ ఉండి ఆ పెయిన్ వల్ల పూర్వజన్మ కర్మ అనుభవించడం, లేకపోతే శత్రుత్వాల వల్ల పూర్వజన్మ కర్మ అనుభవించడం జరుగుతుంది. మరి మీకు మీ షష్టమ లాభాధిపతి అవుతాడు కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే హనుమాన్ ఉపాసన మీకు చాలా మటుకు మార్పుని తెస్తుంది. ఎందుకంటే హనుమంతుడు వాక్ వైభవం కలిగినట్టుగా చెప్తూ ఉంటారు మనకి రామాయణంలో. ఉన్నది అంటే మనం ఎలా మాట్లాడాలి, ఎక్కడ మనం మాట్లాడే దానివల్ల అనవసరం గొడవలు వస్తున్నాయి, ఎలాంటివి మాట్లాడకూడదని ఒక క్లారిటీ మీకు ఆంజనేయ స్వామి ఉపాసన వల్ల వస్తుంది. అయితే సర్వసాధారణంగా మీరు అమ్మవారి ఆరాధన, అమ్మవారి ఉపాసన మీకు మంచిది మిథున లగ్నం వారికి. అయితే ఇక్కడ ఇదే కుజుడు 2లో ఉన్నాడు అనుకోండి, మీకు ఉదాహరణకి అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 3లో ఉన్నాడు ఉదాహరణకి, 3లో ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు కమ్యూనికేట్ చేసే వాటి వల్లే ఇబ్బందులు వస్తుంటాయి. 4లో ఉన్నాడు, భూములు కొనడం వల్ల ఇబ్బంది వస్తుంది. 5లో ఉన్నాడు, కొంచెం సంతానంతో శత్రుత్వాలు వస్తూ ఉంటాయి. 6లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు శత్రువుపై జయం ఉంటుంది. అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. 6లో కుజుడు షష్టమాధిపతి షష్టమంలో ఉంటుంది, ఎందుకంటే విపరీత రాజ్యం కింద చెప్తారు. 7లో ఉన్నాడు ఉదాహరణకి మిథున లగ్నానికి కుజుడు, వివాహం చేసుకుందాం అనే విషయంలో కొంత ఘర్షణగా అయి తర్వాత వివాహం అవుతుంది. 8లో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, అక్కడ ఎగ్జాల్టెడ్ ప్లేస్ కుజుడికి, షష్టమాధిపతి అష్టమం, కొంత భూముల వల్ల కూడా కలిసి వస్తుంది, కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 9లో ఉన్నాడు ఉదాహరణకి, అప్పుడు ఏమవుతుందంటే కాస్త తండ్రి ప్రొఫెషనల్ పరంగా కొంత ఇబ్బంది రావడం, ఇంకా చాలా ప్రిడిక్షన్స్ ఉంటాయి ఒక్కో దానికి, అట్లాంటివి అవుతూ ఉంటాయి. దశమంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఉద్యోగ విషయాల్లో వీళ్ళు తొందరగా సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత ఉద్యోగంలో స్ట్రెస్ కూడా ఉంటుంది. ఏకాదశంలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు ఏదైనా ఫైరీ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో బాగా రాణిస్తారు. 12లో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి 12లో కుజుడు ఉన్నప్పుడు. అందరికీ కాదు, ఓన్లీ మిథున లగ్నం వారికి. అయితే ఇక్కడ సప్తమాధిపతి 12వ అధిపతి కూడా ఎలా ఉన్నాడో చూసుకొని డిసైడ్ చేయాలని. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, అమ్మవారి ఆరాధన చేయండి, లలిత సహస్రనామాలు చదువుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ కుజగ్రహ సంబంధించిన విషయంలో అనేక మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏమిటంటే లగ్నానికి శుభులు పాపులు అనేటువంటి కాన్సెప్ట్ తెలియక లగ్నం నుంచి ఎక్కడున్నా కుజుడు పాపనే అనుకుంటున్నారు. కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకాల్లో సర్వే త్రికోణ నేతారో గ్రహా శుభఫలప్రదాహ అని చెప్పడం జరిగింది. అంటే త్రికోణాధిపతులు కనుక అయినట్లయితే వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు. అంటే ఏ లగ్నానికి శుభులు అసలు కుజుడు తీసుకుంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నానికి శుభుడవుతాడు. ఎందుకు? మేష లగ్నానికి లగ్నాధిపతి, కర్కాటకానికేమో పంచమాధిపతి, సింహానికి భాగ్యాధిపతి, వృశ్చికానికి కూడా లగ్నాధిపతి అవుతాడు, ధనస్సుకేమో పంచమాధిపతి, మీనానికి భాగ్యాధిపతి. త్రికోణాధిపత్యాలు వచ్చాయి కదా. మరి మిగతా ఏ లగ్నాలకి పాపులు అవుతారు అంటే వృషభం సప్తమాధిపతి మారకుడు అవుతాడు, మిథునం షష్టమాధిపతి అవుతాడు, కన్య తృతీయ అష్టమాధిపతి అవుతాడు, అదేవిధంగా తుల ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు, మకరం చతుర్థ లాభాధిపతి. మరి లాభం వచ్చింది కదండి అంటే అలా కాదు, కోణాధిపత్యమే రావాలి. అదేవిధంగా కుంభం తృతీయ దశమాధిపతి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లగ్నానికి శుభుడైనా పాపైనా ఒక్క విషయం, ఆ గ్రహము ఉన్న ప్లానెట్ ఎక్కడైతే ఉందో అక్కడ బాగుందా బాగాలేదా. ఎలా అంటే ఒక్కోసారి చూడండి, మనకి మన ఇంట్లో పర్సనే వ్యసనాలకు గురయ్యాడు, అంటే రకరకాల డ్రింకింగ్స్ కానీ వాటికి వీటికి హ్యాబిట్స్ గురైపోయాడు. ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యసనాలు గురవడం వల్ల వాటికి ఖర్చు పెట్టేస్తాడు. అంటే ఏమిటి, వీడి బుద్ధి పాడైంది. మన ఇంట్లో వాడే ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు పుట్టాడు, చక్కగా ఇంట్లో పెంచారు, అంతా ఉంది. కానీ ఎందుకు మరి సొంత వాళ్ళే కదా అంటే ఆ పర్సన్ వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని తీసుకెళ్ళి ఎలా అయితే తాగుడుకు అలవాటు పడ్డాడో, ప్లానెట్ లగ్నానికి శుభుడైనప్పటికీ ఒక్కొక్కసారి ఆ ప్లానెట్ ఆ రకంగా పనిచేస్తుంది. దాన్ని PAC అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. మరి లగ్నాలకు శుభుల గురించి చెప్పుకున్నాం, పాపుల గురించి చెప్పుకున్నాం. మరి పాపులు కూడా అలా ఏమైనా రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా అంటే ఉంటుంది. అంటే ఈ కొన్ని లగ్నాలు పాపులు అనుకున్నాం. ఏవేవి? వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. అయితే ఈ లగ్నాలకి కుజుడు పాపి, ఫైన్. కానీ ఒక్కొక్కసారి ఇది కనుక వెళ్ళి శుభ నక్షత్రాల్లోని శుభరాశుల్లో ఉన్నప్పుడు అది శుభ ఫలితాలు ఇచ్చేస్తుంది, పాపత్వం పోతుంది. ఎలా అయితే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా బయట ఎవరో పరిచయమై వాళ్ళు మన పట్ల కేర్ చూపిస్తారు, ఒక్కోసారి మన పట్ల ప్రేమ చూపిస్తారు, ఎంతో నమ్మకంగా ఉంటారు. కొంతమంది, అందరూ అనట్లేదు నేను, కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాగా బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా అది మనుషుల తత్వాలని బట్టి వాళ్ళు ఎలా మనతో ప్రవర్తిస్తారో లగ్నానికి శుభుడైనా పాపైనా ప్రవర్తన జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడై ఇంకా శుభగ్రహాలతో కలిస్తే ఇంకెక్కువ శుభం ఉంటుంది, పాపగ్రహాలతో కలిస్తే ఇంకా ఎక్కువ పాపం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మాట, చాలామంది కుజ సంబంధించిన విషయంలో కుజదోషము అనేది చాలా బాగా పట్టుకుంటారు. ఏమంటే కుజదోషం ఉందంట, కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి అంటూ ఉంటారు. అదొక కాన్సెప్ట్, కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలని. కానీ వివాహ ప్రక్రియ, వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిన విషయం ఏంటంటే, మీరు సప్తమ స్థానాధిపతి, అంటే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, 7th లార్డ్ ఎలా ఉన్నాడు, వివాహ కారకుడు ఎలా ఉన్నాడు, 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇవి ప్రధానంగా తీసుకోవాలంటే 7th లార్డ్ అండ్ 12th లార్డ్. దీంతోపాటు స్త్రీలకైతే కుజగ్రహం, ఇప్పుడు మనం కుజగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కుజుడు ఎక్కువ స్పాయిల్ అయితే స్త్రీలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, అంతేగాని పురుషులకు ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. పురుషులకు కూడా ఉంటుంది కానీ అది వేరే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాల్సింది, కుజుడు
ఓన్లీ సప్తమ స్థానంలోనే 12వ స్థానంలో పాడైతే మాత్రమే వివాహం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి ప్లేస్లో ఎఫెక్ట్ ఉండదండి. ఎలా అంటే ఇప్పుడు లగ్నంలో పాడయ్యాడు, జీవుడి యొక్క స్ట్రెంగ్త్ను కోల్పోతాడు లేదా మూర్ఖంగా తయారవుతాడు. ధనస్థానంలో పాడయ్యాడు అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తాయి, కానీ వివాహం విషయంలోనే అవ్వాలని రూల్ లేదు. అక్కడ సప్తమ స్థానాధిపతి కూడా కలిస్తే అప్పుడు వివాహం మీద ఉంటుంది. 3లో పాడయ్యాడు ఉదాహరణకి, అప్పుడు సిబ్లింగ్స్తో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అలా ఏ స్థానంలో పాడైతే ఉదాహరణకి 4వ స్థానంలో పాడయ్యాడు కుజుడు, అలాంటప్పుడు వాళ్ళు ఆ కుజుడు ల్యాండ్స్ కారకుడు కాబట్టి ల్యాండ్స్ కొనుక్కోకూడదు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే విషయం తెలుసుకోవాలి. లేదా అతని పేరు మీద కొనుక్కోకుండా అతని జీవిత భాగస్వామి పేరు మీదో పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి. పంచమంలో పాడైపోయాడు, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా పుట్టిన పిల్లలు చాలా కోప స్వభావంగా ఉండడం. అలా ఏ ప్లానెట్ అంటే కుజుడు ఎక్కడికి వెళ్ళి పాడై ఉన్నాడు, ఆరైతేనేమో ఈ యొక్క శత్రుత్వాలు ఎక్కువగా పెరగడం, శత్రువుపై జయం అంటే శుభత్వం పొంది 6లో ఉన్నాడు అనుకోండి శత్రువుపై జయం ఉంటుంది. పాపత్వం పొంది 6లో ఉన్నాడు అనుకోండి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది. చాలామంది అంటుంటారు, ఏమండి మాకు బాగా శత్రువులు ఉన్నారండి. అలాంటప్పుడు ఏం చేయాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా మీకు సప్తమంలో 12లో ఉంటే వివాహం మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అన్నాను కదా, అలాంటప్పుడు చక్కగా మీరు గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవి చేస్తున్నట్లయితే, ముఖ్యంగా కుజుడు శని కలిసి ఉన్నారనుకోండి, గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించినట్లయితే తొందరగా దాని యొక్క ఉపశమనం అనేటువంటి లభిస్తుంది. అదేవిధంగా కొంతమంది కుజదోషం కాస్త కుజదోషంలా కాకుండా సర్పదోషంగా మారుతుంది రాహుతో కలిసినప్పుడు. అలాంటప్పుడు రాహుకేతులు పూజ చేయించుకోవడము, కుజ రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇవి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తున్నట్లయితే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆయుష్ని శని భగవానుడు ఎలా ఇస్తాడో కుజుడు కూడా ఆయుష్ని నిర్ధారణ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లగ్న అష్టమాధిపతి కుజుడు బాగా పాడయ్యాడు అనుకోండి, అందుకే చూడండి సడన్ డెత్స్ అంటూ ఉంటాం. అసలు అనుకోలేదండి, సడన్గా స్ట్రోక్ వచ్చింది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, వెళ్తే యాక్సిడెంట్ అయిందంటూ ఉంటాం. బికాజ్ ఆఫ్ కుజుడు పాత్ర అక్కడ ఉంటుంది. మరి ఇలా గ్రహాలు ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, అసలు జాతకమే లేదు, ఏమీ లేదు, కానీ మాకు లైఫ్లో ఎక్కువగా భూమి మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి, అన్నదమ్ముల మూలంగా ఇబ్బంది వస్తుంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లేనట్లయితే బాడీలో స్ట్రెంగ్త్ లేనట్టుగా ఉన్నాము, ఎనర్జెటిక్గా లేకపోతున్నాము అంటే దాని అర్థం మీ జన్మజాతకంలో కుజగ్రహం పాడైందని. అలాంటప్పుడు మీరు చేయవలసింది చాలా సింపుల్గా కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన కానీ, లేనట్లయితే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం చేయండి. లేనట్లయితే ఇంట్లోనే పుష్పాలు వేస్తూ ఆ స్వామివారిని అమ్మవారిని తలుచుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కుజగ్రహ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మలే ఈ రూపంలో వస్తాయి. అంటే పూర్వజన్మలో ఎవరైనా ల్యాండ్ తీసుకున్నాము, ఈ జన్మలో మన ల్యాండ్ ఇంకెవరెవరు లాక్కోవడమో, లేకపోతే ల్యాండ్ కొనలేని పరిస్థితి రావడమో, ఇబ్బంది పడ్డమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అన్నదమ్ములతో సఖ్యత లేకుండా అన్నదమ్ములను ఇబ్బంది పెట్టాము, అప్పుడు ఈ జన్మలో అన్నదమ్ముల ద్వారా ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి. అలాగా ఒక వ్యక్తి తనంతట తాను స్వయంగా నిలబడదాము అనుకునేటప్పుడు మీరు ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. ఈ జన్మలో ఏమైపోతుందంటే మీరు నిలబడే స్థితిలో కూడా కోల్పోతుంటారు. అలా మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మనం అనుభవిస్తూ ఉంటాం. అంతేగాని కుజుడు ఏదో మన మీద పగబెట్టుకొని వచ్చి ఆయన ఏం చేయడు. మనం చేసుకున్న కర్మ కుజుడు రూపంలో వస్తుంది. ఇట్లాంటివన్నీ గొడవలు కావచ్చు, ఈ భూములు కావచ్చు, ఫ్యాక్టరీస్, కొంతమంది చూడండి ఫ్యాక్టరీ పెట్టి నష్టపోతుంటారు. అంటే ఏమిటి, పూర్వజన్మల్లో ఒక మంచి ఫ్యాక్టరీ మీకు ఎవరైనా అప్పచెప్తే మీరు దాన్ని కాస్త లాస్లోకి తీసుకెళ్ళి కావాలని పని కట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఈ జన్మలో ఫ్యాక్టరీలు పెట్టి ఇబ్బంది పడతారు. ఇది వెరీ క్లియర్లీ మనకి కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను అన్నీ కూడా. కాబట్టి చాలామంది భూములు కబ్జాలు చేస్తుంటారు ఈ జన్మల్లో. వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే కర్మ విపాకం అనేటువంటి గ్రంథము 1000 జన్మలు మలములో పురుగుగా పుడతాడట వ్యక్తి. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.